టాస్క్ 30 పిల్లలకు క, ఖ, గ, ఘ, ఞ గుర్తించడం నేర్పించాలి. తల్లిదండ్రులు చాక్తో రాయలేకపోతే వారు కూడా పిల్లలతో పాటు ఉప్పు లేదా మట్టిలో రాయవచ్చు. చూడండి, ఇది క. అమ్మ ఏ అక్షరం రాసింది? క. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా గోధుమ పిండిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? క. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది కలము. క, క, కలము. కలము అనే పదంలో క ఉంటుంది. క, క, కలము. చూడండి, ఇది ఖ. అమ్మ ఏ అక్షరం రాసింది? ఖ. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా గోధుమ పిండిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? ఖ. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది ఖడ్గము. ఖ, ఖ, ఖడ్గము. ఖడ్గము అనే పదంలో ఖ ఉంటుంది. ఖ, ఖ, ఖడ్గము. చూడండి, ఇది గ. అమ్మ ఏ అక్షరం రాసింది? గ. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా గోధుమ పిండిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? గ. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది గడియారం. గ, గ, గడియారం. గడియారం అనే పదంలో గా ఉంటుంది. గా, గా, గడియారం. చూడండి, ఇది ఘ. అమ్మ ఏ అక్షరం రాసింది? ఘ. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా గోధుమ పిండిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? ఘ. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది ఘటము. ఘ, ఘ, ఘటము. ఘటము అనే పదంలో ఘ ఉంటుంది. ఘ, ఘ, ఘటము. చూడండి, ఇది జ్ఞ. అమ్మ ఏ అక్షరం రాసింది? జ్ఞ. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా గోధుమ పిండిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? జ్ఞ. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది జ్ఞ. ఈ అక్షరంతో పదాలు ఏమీ ఉండవు. మీరు పిల్లలకి ఈ అక్షరాన్ని జ్ఞ అని అంటారు అని నేర్పించండి. మేము అక్షరాలు నేర్పించేటప్పుడు చూపించినవన్నీ మీరు పిల్లలకి చూపించండి. మీరు కనుక చూపించలేకపోతే మా వీడియోని కూడా చూపించవచ్చు. అమ్మకు చాక్ లేదా సుద్దతో అలర్జీ ఉంటే దయచేసి క్రయాన్ ఉపయోగించండి. ఇంట్లో ఉప్పు లేదా పిండి లేకపోతే పిల్లలు మట్టిలో కూడా రాయవచ్చు. ఇప్పుడు పిల్లలతో ఒక ఆట ఆడుకుందాం. మేము A4 సైజ్ కాగితాన్ని ఉపయోగించాము మరియు ఇలాంటి 5 పేపర్ ప్లేన్లను తయారు చేశాము మరియు ప్రతి విమానంలో పెన్సిల్తో ఒక అక్షరాన్ని రాసాము.
మేము పెన్సిల్తో రాసాము. ఇప్పుడు పిల్లలతో ఒక ఆట ఆడుకుందాం. విమానం. గా ఎగరవేయండి. చాలా బాగుంది. విమానం. ఖా ఎగరవేయండి. చాలా బాగుంది. విమానాలు ఎక్కడ పార్క్ చేయబడతాయి? ఎయిర్పోర్ట్ లేదా విమానాశ్రయంలో. ఇవి ఎక్కడి నుంచి ఎగురుతాయి? ఇవి ప్రయాణించే దారిని రన్వే అంటారు. రండి, రన్వే గా నుండి విమానం ఎగిరేలా చేద్దాం. చాలా బాగుంది. మొదటి ఆట కష్టంగా ఉంటే మనం ఇలా కూడా ఆడవచ్చు. పెన్సిల్తో అక్షరాలు రాసి కాగితాన్ని మీకు ఇవ్వమని పిల్లలకు చెప్పండి. కా ఇవ్వండి. ఇలా మీరు పిల్లలకు అన్ని అక్షరాలు ఇవ్వమని చెప్పవచ్చు. చాలా బాగుంది. దయచేసి పిల్లలు నేర్చుకుంటున్నప్పుడు వారితో కూర్చోండి మరియు ఎల్లప్పుడూ వారిపై నిఘా ఉంచండి. వారు మట్టి లేదా సుద్ద తినకూడదు. పిల్లలు అక్షరాలు నేర్చుకోవడానికి సమయం పట్టవచ్చు. దయచేసి మీ సమయాన్ని వెచ్చించండి. ప్రతి 2-3 రోజులకు ఒక అక్షరాన్ని బోధించండి. మొదట్లో పిల్లలు ఉప్పులో కొద్దిగా రాస్తారు. పర్వాలేదు. వారికి నెమ్మదిగా బోధించండి. దయచేసి శ్రద్ధగా వినండి. దయచేసి చదువుకోమని మీ పిల్లలపై ఒత్తిడి తీసుకురాకండి. దయచేసి వారికి చాలా ప్రేమ మరియు ప్రోత్సాహాన్ని అందించండి మరియు వారి స్వంత వేగంతో నేర్చుకోవడాన్ని ఆనందించండి. ధన్యవాదాలు.